తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భారత రాజ్యాంగం యొక్క గొప్పతనం భావి భారత పౌరులైన విద్యార్థులకు తెలియజేయాలనే ఉద్దేశంతో స్కూల్, ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్, న్యాయ కళాశాల విద్యార్థులకు ఆయా పాఠశాల, కళాశాల యాజమాన్యాలతో భారత రాజ్యాంగం సామాజిక బాధ్యత అనే అంశంపై వ్యాసరచన, వక్తృత్వ తదితర పోటీ పరీక్షలు నిర్వహించినట్లు భీమవరం 3వ అదనపు జిల్లా జడ్జి, మండల న్యాయ సేవా సంస్థ చైర్మన్ గా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి డాక్టర్ బి లక్ష్మీనారాయణ అన్నారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ శ్రేణిలో ప్రతిభ చూపిన విద్యార్థులకు రాజ్యాంగ దినోత్సవం నవంబర్ 26న శ్రీ విష్ణు ఇంజనీరింగ్ కాలేజీలో మెమోంటో సర్టిఫికెట్స్ ఇవ్వడం జరుగుతుందని, ఈ పోటీ పరీక్షల్లో సుమారు 1000 మంది పాల్గొన్నారని, అందరికీ సర్టిఫికెట్స్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల విద్యార్థుల్లో రాజ్యాంగం పట్ల చైతన్యం కలుగుతుందన్నారు. నవంబర్ 26 రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నిర్వహించే కార్యక్రమాల గురించి, డిసెంబర్ 13న జాతీయ లోక్ అదాలత్లో కేసుల రాజీకి తీసుకుంటున్న చర్యలపై శుక్రవారం న్యాయమూర్తి మీడియా సమావేశం నిర్వహించారు. న్యాయమూర్తి మాట్లాడుతూ డిసెంబర్ 13న భీమవరంలోని అన్ని కోర్టుల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని, ఇప్పటికే న్యాయవాదులు, పోలీసు అధికారులతో సమావేశాలు పెట్టామని, కోర్టులో తీర్పు వస్తే ఒకరు మాత్రమే నెగ్గుతారని, అదే జాతీయ లోక్ అదాలత్లో సహద్భావ వాతావరణంలో రాజీ చేసుకుంటే ఇరు పార్టీలు నెగ్గినట్లేనని, రాజీ వల్ల కాలం, వ్యయం ఆదా అవుతాయన్నారు. ప్రతిరోజు కోర్టులో ముందస్తు లోక్ అదాలత్ సిట్టింగ్లు పెట్టి కేసులు రాజీకి ప్రయత్నం చేస్తున్నామని, జాతీయ లోక్ అదాలత్ ఒక మంచి అవకాశం కాబట్టి కక్షిదారులు వినియోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సివిల్ జడ్జ్ జూనియర్ డివిజన్ జి సురేష్ బాబు, 1వ అదనపు సివిల్ జడ్జ్ జూనియర్ డివిజన్ పి హనీషా, 2వ అదనపు జ్యుడిషియల్ మొదటి తరగతి మెజిస్ట్రేట్ ఎన్ జ్యోతి పాల్గొన్నారు. కాంపిటీషన్స్, పోటీలు నిర్వహించడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా అన్ని విద్యా సంస్థలు, అట్లనే జిల్లా విద్యాధికారి, ఇంటర్మీడియట్ జిల్లా విద్యాధికారి, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, బిఎన్ఆర్ కాలేజ్, ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్, కేజీఆర్ఎల్, దీంతోపాటు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బీవీరాజ్ ఫౌండేషన్ విష్ణు కాలేజీ వాళ్ళు కూడా చాలా ఆధారంగా ముందుకు రావడం, వాళ్ళ యొక్క సహాయ సహకారాలతో విద్యార్థులకి వివిధ రకాలైనటువంటి పోటీలు నిర్వహించడం, పోటీదారులకి నిలబడి ఫస్ట్, సెకండ్, థర్డ్ నిలబడినటువంటి విద్యార్థులకి 26వ తారీఖు 9 గంటల నుంచి 12 గంటల మధ్య సమయంలో విష్ణు కాలేజ్ కాంపౌండ్లో రాజ్యాంగ దినోత్సవ వేడుకల్ని మండల లీగల్ సర్వీస్ అథారిటీ మరియు బీవీరాజ్ ఫౌండేషన్ వారి యొక్క సహాయంతో, సహకారాలతో నిర్వహించడం జరుగుతుంది. అట్లానే విద్యార్థులకి ఆ రోజు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్, అట్లానే మనం డిసెంబర్ 13వ తారీఖు కనుక చూస్తే మన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం వారి యొక్క ఆదేశానుసారం అన్ని జిల్లాల్లోనూ, అన్ని కోర్టు ప్రాంగణాల్లోనూ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుంటుంది. ఈ మెగా లోక్ అదాలత్లో రాజీ కాబడే అన్ని రకాలైనటువంటి క్రిమినల్ కేసులు, అట్లానే ఇరు పార్టీలు కనుక రాజీ చేసుకోవాలని తలంపున్నటువంటి సివిల్ దావాలను కూడా రాజీ చేయడం జరుగుతుంటుంది. ముఖ్యంగా రాజీ మార్గం ఇది ఎందుకంటే ఇక్కడ గెలుపోటలు ఉండవు, ఇద్దరూ గెలిచినట్టే. అట్లానే సౌద్భావ వాతావరణంలో జరుగుతాయి కాబట్టి మరి ఒక్కసారి మళ్ళీ కోర్టు మెట్లెక్కే అవకాశం లేకుండా వారి మధ్య ఉన్నటువంటి ఎటువంటి వివాదాన్నైనా అంతిమంగా పరిష్కరించుకుని ఇద్దరూ లబ్ధి పొంది, అట్లానే వారి యొక్క సమయాన్ని, ధనాన్ని, మనశ్శాంతిని అన్నింటినీ ఆదా చేసుకుని కొత్త ఉత్సాహంతో జీవించే అవకాశాన్ని కలిగి ఉంటారు కాబట్టి రాజీ మార్గం ఎప్పుడైనా మంచిది. మత్స్యకారుల సుస్థిర జీవనోపాధిని పెంపొందించేందుకు మత్స్య వనరులను భవిష్యత్తు తరాలకు అందించే లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న తోడ్పాటును మత్స్యకారులు సద్వినియోగం చేసుకోవాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ పేర్కొన్నారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని పురస్కరించుకుని కాకినాడ రూరల్లోని ఫిషింగ్ హార్బర్ జెట్టి నెంబర్ 1లో జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ షణ్మోహన్, శాసనమండలి సభ్యులు కరి పద్మశ్రీ,
పేరాబత్తుల రాజశేఖరం, కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ ముఖ్య అతిథులుగా హాజరై 50,000 పండుగప్ప చేప పిల్లలను సముద్రంలోకి విడుదల చేశారు. అనంతరం జగన్నాథపురం రాష్ట్ర మత్స్య సాంకేతిక సంస్థలో నిర్వహించిన ప్రపంచ మత్స్యకార దినోత్సవ సభలో పాల్గొన్నారు. అది ఆపేంత వరకు మనం ఎన్ని చేసినా ఉపయోగం లేదు. సో దయచేసి మత్స్యకార సోదరులందరూ ఈరోజు ఈ మంచి కార్యక్రమం చేశాము. ఇవాళ చాలా విషయాలు మాట్లాడుతున్నాం. కొన్ని ఒక 2 మంచి పనులకి నా వైపు నుంచి ఫిషింగ్ హార్బర్కి ఎలా అయితే స్టార్ట్ చేస్తామో మాటిస్తున్నాను. మీ వైపు నుంచి కూడా ఈ సన్నాహాలు ఆపడానికి ఈ రోజు నుండి అందరం ప్రతిలా చేసి మీరు లీడర్స్ అందరూ ఉన్నారు ఇక్కడ, సంఘ లీడర్స్ అందరూ ఉన్నారు. దాన్ని ఆపి గవర్నమెంట్ గైడెన్స్ ప్రకారం ఐ థింక్ 14 ఎంఎం 15 ఎంఎం ఏదో లిమిట్ ఉన్నట్టుంది గవర్నమెంట్ గైడెన్స్. అది ఫాలో అయ్యిందా? హాఫ్ ఇంచ్ మినిమం ఉండాలి, మాక్సిమం ఉండాలి హాఫ్ ఇంచ్, అంతకన్నా తక్కువ ఉండకూడదు. సో అలాగా ఫాలో అవుతారని చెప్పి కోరుకుంటూ, మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం అలాగే ఈ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అనే స్కీమ్ని ప్రైమ్ మినిస్టర్ గారు ఫిషరీస్ అనేది దేశంలో ఎంత ఇంపార్టెంట్ అని చెప్పి ఆలోచించి దాని మీద ఒక బిల్ కూడా పెట్టడం జరిగింది. సో దీని ప్రకారం కూడా వచ్చే జాబ్స్ అన్ని కూడా మీకు వచ్చేలాగా రిక్వైర్మెంట్ వాళ్ళు ముందుగానే తెలుసుకుని వాళ్ళ స్కిల్ని డెవలప్ చేసే విధంగా స్కిల్ డెవలప్మెంట్లో చాలా ఫండ్స్ ఉన్నాయి. సో మెనీ ఫండ్స్ ఉండే విధంగా కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి మాటిస్తూ, అలాగే ఎప్పుడు కూడా మీరు ఇచ్చిన ఈ మెజారిటీని, అది హైయెస్ట్ మెజారిటీని ఎక్కువ బాధ్యతగా భావించి సెంటర్ నుంచి అంటే స్టేట్ కన్నా తీసుకొచ్చే నిధులే ఎక్కువ ఉంటాయి డెఫినెట్లీ. సో ఇవి ఇచ్చేవన్నింటినీ కూడా సెంటర్ని ఆక్వాకల్చర్లో కూడా మనకి ఈక్వెడార్కి కాంపిటీషన్ అయ్యి యుఎస్ ఎక్స్పోర్ట్స్ అన్ని కూడా అక్కడికి వెళ్ళడం వల్ల కూటమి ప్రభుత్వం ఏదైతే ట్రాన్స్జెండర్స్ కానీ ఇవన్నీ ఖచ్చితంగా మనం అశ్రద్ధ చేయకుండా బోర్డు వాల్స్ అందరూ కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే మనకి అనుకోని విపత్తు జరిగినప్పుడు మనం ఎక్కడ ఉన్నామన్నది ముఖ్యంగా తెలియాలి. కాబట్టి అది ఖచ్చితంగా అందరూ మరి ఏదైతే ఫిషరీస్ డిపార్ట్మెంటు అలాగే నావిగేటర్ ఏది ఉన్నారో వాళ్ళందరూ సహకారం ఇచ్చిన సూచనల మేరకు ఖచ్చితంగా ఫాలో అవ్వాలని కోరుకుంటూ, ఈరోజు మత్స్య సంపదని పెంచడానికి కూటమి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది. ఎందుకంటే ఈరోజు మీ అందరికీ తెలుసు, గతంలో మనందరం ఇక్కడే కింద చూపించారు తెప్పలు ఉండే మనకి పూర్వం, మన పూర్వీకులు తెప్పల మీద వేటాడేది. ఇలా వెసల్స్ దాకా వెళ్ళాం మనం. అంటే టెక్నాలజీ పెరిగింది, వేట మనం చేసే విధానాలు మార్పులు వచ్చింది. గుర్తింపు ఉండాలని చెప్పేసి వరల్డ్ ఫిషరీస్ డే పెట్టడం జరిగింది. సో దీనికన్నా ముందు మనం కొంచెం సబ్జెక్ట్లోకి వెళ్ళి మాట్లాడుకుంటే, లాంగ్ బ్యాక్ మనకు తెలుసు 2018లో మన ఆంధ్రప్రదేశ్ నుంచి దగ్గర 22 మంది ఫిషర్మెన్ పాకిస్తాన్ యొక్క ఇంటర్నేషనల్ బోర్డర్స్ని అక్కడ క్రాస్ చేసి అక్కడ పట్టడం జరిగింది. సో ఎందుకు జరిగింది అన్నది చూసుకుంటే, అక్కడ మనకి బోర్డర్స్, మనకి రోడ్ అంటే మనకు తెలుస్తారు, మనకి లెఫ్ట్ వెళ్ళాలి రైట్ వెళ్ళాలి. కానీ సముద్రం వైపు వెళ్ళినప్పటికీ మనకి ఏ ఇండికేషన్స్ ఉండవు. అంటే అప్పట్లోనే మనకి పరికరాలు లేకపోవడం వల్ల చేయడం వల్ల అలా జరిగింది. సో అది జరిగిన 2 నెలలకే వెంటనే వరల్డ్ ఓషన్ సైన్స్ కాంగ్రెస్ అన్న ఒక సంస్థ, అంటే ఈ ఓషనోగ్రఫీ మీద, సముద్రం మీద, లేదంటే ఫిషర్ మ్యాన్ మీద, వాళ్ళ బ్రతుకు లైఫ్ స్టైల్ మీద రీసెర్చ్ చేసిన సైంటిస్టులు అందరూ కూడా ఒక మీటింగ్ అన్నది మన భారతదేశంలో పెట్టడం జరిగింది. ప్రతి శుక్రవారం తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహిస్తున్నామని, ప్రజలకు ఎటువంటి సమస్యలున్నా స్థానిక టీడీపీ పార్టీ కార్యాలయంలో ఉన్న నాయకులకు అర్జీలు సమర్పిస్తే వాటిని పరిష్కరిస్తామని పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసి ప్రజల నుంచి వచ్చిన వినతులు స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. శుక్రవారం కూడా గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసి ప్రజల నుంచి వచ్చిన అప్లికేషన్లు తీసుకుని ఆయా సంబంధిత ఆఫీసర్లతో మాట్లాడి వాళ్ళకి ఈ అప్లికేషన్లు ఫార్వర్డ్ చేసి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ న్యాయం చేయవలసిందిగా కోరుతూ ఈ గ్రీవెన్స్ సెల్ పెట్టడం. 21 అప్లికేషన్లు వచ్చింది. అన్నీ కూడా సంబంధిత అధికారులకి పంపడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు చేయడం అంటే ఒక విధంగా చూస్తే కష్టతరమే. ఆ పనికి అయినప్పుడే దానికి ప్రాధాన్యత లభిస్తుంది. ఇదిగో మనం ఇచ్చాం వీళ్ళు చేయలేదు అని అంటే మరి ప్రాధాన్యత సంతరించుకోదు. కాబట్టి
మేము ప్రతి ఆఫీసర్ని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఈ దరఖాస్తులకి వెంటనే న్యాయం చేయవలసిందిగా చెప్పడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా రేషన్ కార్డులు కానీ, ఇళ్ల స్థలాలు కానీ, పెన్షన్లు కానీ ఇవన్నీ కూడా మరి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడే ఆన్లైన్ చేసుకుని ఉంచితే, ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళందరికీ లబ్ధిదారులందరికీ వస్తాయి. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ రోజు ఉదయం చెన్నైకి చెందిన దాత 8 గొడుగులను అందజేశారు. తమిళనాడు రాష్ట్రం తిరువళ్లూరు జిల్లా తిరునిండ్రవూరుకు చెందిన భాష్యకార్య కైంకర్య ట్రస్ట్ చైర్మన్ వెంపటి మాధవనాయుడు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ మండపంలో 8 గొడుగులను ఆలయ అధికారులకు అందజేశారు. ఈ గొడుగులను పద్మావతి అమ్మవారి వాహన సేవల్లో ఉపయోగించనున్నారు. మాజీ మంత్రి మహేశ్వరం బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేశారు. మహేశ్వరం నియోజకవర్గంలో సబితా ఇంద్రారెడ్డి అనుచరులే చెరువులను కబ్జా చేస్తున్నారని ఆమె ఆరోపించారు. కబ్జాలపై ఆమె స్పందించకపోవడం దారుణమని కవిత విమర్శించారు. హైడ్రా కూడా కబ్జాలను పట్టించుకోవడం లేదని ఆమె అన్నారు. మహేశ్వరంలోని రావిర్యాల మంత్రాల చెరువుల్లో సబితా ఇంద్రారెడ్డి అనుచరులు కబ్జాలకు పాల్పడుతున్నారని, కానీ హైడ్రా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలని ఆమె నిలదీశారు. మున్ముందు ఈ కబ్జాలకు సంబంధించి పూర్తి వివరాలను హైడ్రాకు సమర్పిస్తామని, వారు ఏం చర్యలు తీసుకుంటారో చూస్తామని అన్నారు. ఇప్పటికి కూడా పాములు ఇళ్లలోకి వస్తున్నాయి. హైదరాబాద్ లో పాములు వస్తున్నాయంటే అసలు వెరైటీ అనిపించింది నాకు. పైగా రోడ్లు చూస్తే చాలా భయంకరమైన పరిస్థితి. పిఏ నగర్, హెచ్ఎంటీ నగర్ ఈ రెండిట్లో కూడా ఇదే పరిస్థితి ఉన్నది, చాలా ఘోరంగా ఉన్నది. ఓంకార్ నగర్ అక్కడ కూడా అట్లే ఉంది. హఫీజ్పేట్ అక్కడ కూడా అదే ఉంది. కొండాపూర్, చందానగర్ ఎక్కడ చూసినా కూడా గుంతలు లేని రోడ్ లేదు. అంటే ఎందుకంటున్నా అంటే 10,000 కోట్లు పెట్టినా కూడా గుంతలు లేని రోడ్డు లేకుండా ఒకటే నియోజకవర్గంలో, పెద్ద నియోజకవర్గం నేను కాదంటలేదు, కానీ జరగలేదు. కాబట్టి దాని మీద ఏం చేయాలన్నది ఒకటి ఆలోచన చేయాలి. ఇక 2 మరి మొత్తం ఎక్కడ చెరువుల విషయంలో చూసినా కూడా ఇప్పుడు ఆ గాంధీ గారి పేరే వినపడతా ఉంది, ఎమ్మెల్యే గారు కాబట్టి. ఆయన అనుచరులు కబ్జా చేసిరంటూ మరి ఆయన వెంటనే కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి వెళ్ళిపోయాడు. మరి కాంగ్రెస్కి పోయాక నేను ముఖ్యమంత్రి గారిని స్ట్రేట్గా అడుగుతా ఉన్నా, ఇన్ని చెరువులు గూగుల్ మ్యాప్లో మీరు కొట్టి చూసినా తెలుస్తుంది. మరి హైడ్రా అధికారులు నిద్రపోతున్నారా? ఇదే సేమ్ గాంధీ గారు కుత్బుల్లాపూర్లో హైడ్రా వాళ్ళు పోయి కాంపౌండ్ వాళ్ళు తీసేస్తే తెల్లారికల్లా కోర్టు ఆర్డర్ తెచ్చుకొని మళ్ళీ ఆయన వేసుకున్నాడు 14 ఎకరాలు. కానీ అక్కడ ఒడ్డరోళ్ళు పాపం అందరు చిన్న పేద గుడిసెలు వేసుకొని ఉన్నారు. వాళ్ళ దగ్గర పోయి వచ్చినాం, 60 కుటుంబాలు నిలగొట్టిర్రు, వాళ్ళని మళ్ళీ రాణిస్తలేరు ల్యాండ్ మీదకి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కుప్పం పర్యటనలో భాగంగా తుమ్మిసి చెరువు వద్ద కృష్ణమ్మకు జలహారతి ఇచ్చిన నారా భువనేశ్వరి. చంద్రబాబు కుప్పానికి కృష్ణా జలాలు తెచ్చి దశాబ్దాల కలను నిజం చేశారని వెల్లడి. నర్సాపురంలో ఘనంగా ప్రపంచ మత్స్య దినోత్సవం. మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు తీసుకొస్తామన్న కేంద్ర రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్ వర్మ, నిమ్మల రామానాయుడు. గోవిందనామ స్మరణతో మారుమోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. మహేశ్వరంలో సబితా అనుచరులు చెరువులను కబ్జా చేస్తున్నారని కవిత ఆరోపణ. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసిందని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.